టైల్స్ కంపెనీకి వెళ్ళండి, సెకండ్ హ్యాండ్లు ఉంటాయి, ఫస్ట్ హ్యాండ్లు ఉంటాయి. మనకి సెకండ్ హ్యాండ్లు కావాల్సిన వాళ్ళు సెకండ్ హ్యాండ్లు తీసుకెళ్ళిపోతారు, ఫస్ట్ హ్యాండ్లు కావాల్సిన వాళ్ళు ఫస్ట్ హ్యాండ్లు తీసుకెళ్తారు. బ్రాండెడ్ మళ్ళీ చాన్సన్ కంపెనీ ఉందనుకోండి, బ్రాండెడ్. అందులోనే ఈ టైల్ చాలా బాగా చేయబడింది, ఇందులో ఎక్కడ డ్యామేజ్ లేదు, కనీసం ఇంత కూడా గీత లేదు, ఇంత కూడా ఒక కట్టవలేదు, హ్యాపీగా వాడేద్దాం, తీసుకెళ్ళండి, నెంబర్ 1 క్వాలిటీలో పెట్టండి. బాగా నెంబర్ 1 క్వాలిటీ కావాలనుకున్నటువంటి వాళ్ళు అది పట్టుకెళ్తారు. లేదంటే మొక్కలు ఇరిగిపోయినాయి, చెక్కలు ఇరిగిపోయినాయి, గీతలు పడిపోయినాయి, మధ్యలో ఇరిగిపోయినాయి, ఏదో అడ్జస్ట్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్లు పట్టుకెళ్తారు. ఈ సెకండ్ హ్యాండ్లకి రేట్ తగ్గిపోయింది. ఒకే దాంట్లో మెటీరియల్ ఒకలాగే పోసారు, ఒకే కంపెనీలో తయారైంది, కానీ ఫస్ట్ క్వాలిటీ వేరుగా పెట్టారు, సెకండ్ క్వాలిటీ వేరుగా పెట్టారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫస్ట్ క్వాలిటీని ఈ లోకంలో కట్టుకునే వాళ్ళు తీసుకెళ్తారు, సెకండ్ క్వాలిటీని కూడా ఈ లోకంలో కట్టుకునే వాళ్ళు తీసుకెళ్తారు. కానీ మహాదేవుని మందిర నిర్మాణానికి సెకండ్ క్వాలిటీ తీసుకోవడానికి జరగవు. ఏం జరగవు? మహాదేవుని మందిరానికి ఓన్లీ ఒకే క్వాలిటీ తప్ప, ఫస్ట్ క్వాలిటీ తప్ప సెకండ్ క్వాలిటీని తీసుకోవడం అనేది జరగదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, నేను ది బెస్ట్ ఉంటేనే అక్కడ నేను సెలెక్ట్ చేయబడతాను. ది బెస్ట్ ఉంటేనే సెలెక్ట్ చేయబడతాను. ఏమాత్రం తేడాపాడాగా ఉన్నా, నా క్వాలిటీ ఏమాత్రం తగ్గిపోయినా, నా ఫెయిత్ హోమ్ ఏమాత్రం వీక్గా ఉన్నా, విశ్వాసము లేకుండా చెప్పండి, విశ్వాసము లేకుండా చెప్పండి, మీ అందరూ చెప్పాలి, మీ నోటితో నేను వినాలి, గట్టి చెప్పాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, ఇంపాసిబుల్. నీ వల్ల కాదు, నేను అసలు రానివ్వడు, యాక్సెప్ట్ చేయడు, వద్దు నాకు, అది నాకు వద్దంటాడు ఆయన. నా క్వాలిటీ నచ్చలేదు, నా క్వాలిటీ నచ్చలేదు కాబట్టి నేను ఈ అద్భుతమైన మందిరానికి నేను ఈ లో క్వాలిటీ నేను వాడలేను. అందుకే అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉందును. ఇంకా ఎప్పుడు రేజ్ అవుతారు మీరు, ఎప్పుడు బలపడతారు మీరు, ఎప్పుడు స్థిరపడతారు మీరు, ఎప్పుడు ఒక అందమైన మందిరాన్ని లోపల కట్టుకుంటారు మీరు. ఆ లోపల అందమైన మందిరం కట్టుకోకపోతే, ఆ లోపల అందమైన మందిరం నిర్మించబడకపోతే, దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అంటాడు, అంతే. యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అన్నాడంటే అయిపోయినట్టే, ఇంక నేను రానివ్వరు అసలు లోపలికి. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు ఎంతోమంది చదువుకున్న పిల్లలు, కానీ అందరూ సెలెక్ట్ అవుతున్నారా? ఎంతమంది నిరాశతో వెనక్కి వచ్చేస్తున్నారు. మా కంపెనీ మిమ్మల్ని కోరుకోవట్లా, కాబట్టి వెళ్ళిపో అని పంపించేస్తే వెనక్కి వచ్చేసారు. ఎంత దిగులుతో ఉంటారో తెలుసా వాళ్ళు, ఎంత బాధతో ఉంటారో తెలుసా? తలుపు వేయబడిన తర్వాత ఓ అల్ప విశ్వాసి, ఓ బలహీన విశ్వాసి, తలుపు వేయబడిన తర్వాత మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందేమో, జాగ్రత్త.